హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎన్ తెలుగు వ్లాగ్స్. నేను మీ అనుని. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. మంచి వీడియోలు అయితే వస్తాయి. ఈరోజు వీడియోలో మహిళల్లో గుండెపోటు ముప్పు పెరుగుతోంది అన్న విషయాన్ని ఎక్కువగా వింటున్నాము. అయితే మన గుండె ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాము ఫ్రెండ్స్. మహిళల్లో గుండెపోటు ముప్పు పెరుగుతోంది. 35 ఏళ్లు దాటిన మహిళలు గుండె ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. లక్షణాలు భిన్నంగా ఉంటాయి, నిర్లక్ష్యం చేయవద్దు. ఈ రోజుల్లో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. ఒకప్పుడు గుండెపోటు ప్రధానంగా పురుషుల్లోనే ఎక్కువగా వస్తుందని భావించేవారు. కానీ తాజా పరిశోధనలు మహిళల్లోనూ ఈ ముప్పు గణనీయంగా పెరుగుతోందని చెబుతున్నాయి. ముఖ్యంగా 35 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత మహిళలు తమ గుండె ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంటుంది. ఋతుక్రమం మార్పులు, హార్మోన్ల ప్రభావం, జీవనశైలిలో వచ్చిన మార్పులు కూడా ఈ ప్రమాదాన్ని పెంచే అంశాలుగా చెబుతున్నారు. మహిళల్లో గుండెపోటు లక్షణాలు చాలా సందర్భాల్లో పురుషులతో పోలిస్తే భిన్నంగా ఉంటాయి. అందుకే చాలామంది వాటిని భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. ఈ నిర్లక్ష్యమే కొన్ని సందర్భాల్లో ప్రాణాల మీదకు తెచ్చే ప్రమాదం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. కాబట్టి చిన్న మార్పులను కూడా తేలికగా తీసుకోకుండా ఏమాత్రం మీకు ఇబ్బందిగా అనిపించినట్లయితే అప్రమత్తంగా ఉండడం ఎంతో అవసరం. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది గుండెపోటుకు తొలి హెచ్చరికల్లో ఒకటిగా పరిగణిస్తారు. ఎలాంటి శారీరక శ్రమ చేయకపోయినా ఊపిరి ఆడకపోవడం, కొద్దిగా నడిచినా ఆయాసం రావడం లేదా శ్వాస తీసుకోవడం కష్టంగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిది. ఇవి గుండె పనితీరులో సమస్యలకు సంకేతాలు కావచ్చని నిపుణులు చెబుతున్నారు. కొంతమంది మహిళల్లో గుండెపోటు సమయంలో వికారం, వాంతులు లేదా కడుపు బరువుగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చాలామంది వీటిని ఫుడ్ పాయిజనింగ్, అజీర్ణం లేదా ఆమ్లత్వం సమస్యలుగా భావించి ఇంటి చిట్కాలతో సరిపెట్టుకుంటారు. అయితే ఈ అసౌకర్యం ఎక్కువసేపు కొనసాగితే లేదా ఇతర లక్షణాలు కూడా తోడైతే వెంటనే వైద్యుడిని సంప్రదించడం అత్యంత ముఖ్యం. గుండెపోటు అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది ఛాతీ నొప్పి. నిజానికి మహిళల్లో ఈ నొప్పి ప్రతిసారి తీవ్రంగా ఉండకపోవచ్చు. ఛాతీపై ఒత్తిడి పడుతున్నట్లు, బరువుగా ఉన్నట్లు లేదా స్వల్ప అసౌకర్యంగా మాత్రమే అనిపించే అవకాశం ఉంది. అలాగే ఎలాంటి కారణం లేకుండా కొన్ని రోజుల పాటు తీవ్ర అలసట, నీరసం, బలహీనత వేధించడం కూడా గుండెపోటు ప్రారంభ సంకేతాల్లో ఒకటిగా ఉండొచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, మధుమేహం, మెనోపాజ్ దశలో ఉన్న మహిళలు, ధూమపానం లేదా పొగాకు ఉత్పత్తులు ఉపయోగించే వారికి గుండెపోటు వచ్చే ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది. కుటుంబంలో ఇప్పటికీ గుండె జబ్బులు చరిత్ర ఉన్నవారు కూడా క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, ఒత్తిడిని తగ్గించుకోవడం ద్వారా ఈ ప్రమాదాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. వీడియోలో చెప్పినట్లుగా ఈ చిన్న మార్పులైనా సరే నిర్లక్ష్యం చేయకుండా ఉండడం చాలా మంచిది. ఈ విషయాలన్నీ అందరూ తెలుసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. మరి నా వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో ఫ్రెండ్స్. ఇచ్చే చిన్ని లైక్ నాకు పెద్ద సపోర్ట్గా పనిచేస్తుంది ఫ్రెండ్స్. నా ఓల్డ్ వీడియోస్ కూడా వాచ్ చేయండి ఫ్రెండ్స్.